పర్యటన లాభాన్ని చేకూర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆకాంక్షిస్తుంది. కల్వకుర్తి ప్రాంతంలో పేరుకుపోయినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలకు ఇకనైనా తెరదీస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. గత 10 సంవత్సరాల కాలంలో, అంతకుముందు 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సుమారుగా 20 సంవత్సరాలు కాలయాపన చేసి 2 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సినటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఇవాళ 50,000 ఎకరాలకు కూడా నీళ్లు అందక 20 సంవత్సరాల అనంతరం కేవలం 50,000 ఎకరాలకు కూడా నీళ్లు అందకపోవడం దురదృష్టంగా భావిస్తున్నాం. పాలకులు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు, కానీ ప్రజల తలరాత మారతలేదు. పార్టీలు మారినటువంటి నాయకులు వాళ్ళ లోపల కొత్త ఉత్సాహం వస్తుంది, పార్టీలు మారలేదు, కానీ ప్రజలు పాత సమస్యలతోటే బాధపడుతున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి ఆయకట్ట వరకు ఎందుకు 20 సంవత్సరాలు కాలయాపన జరిగిందో దీనికి పాలకులు ఎవరో దీనికి జవాబు చెప్పాలి. పాలకులు ఎవరు? 5 సంవత్సరాలు వంశీచంద్రరెడ్డి గారు ఉన్నారు, 10 సంవత్సరాలు జైపాల్ యాదవ్ గారు ఉన్నారు, ఈయన ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. పాలకులు వీళ్ళే, పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు, కానీ సమస్య అదే, కల్వకుర్తి ఎత్తిపోతుల సమస్య. కాబట్టి లాస్ట్ టెనెంట్ వరకు రేవంత్ రెడ్డి గారు దానికి చర్మగీతం పాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు ఇంకా భూ నిర్వాసితులకు డబ్బులు రాలే. ఇప్పటి వరకు అక్కడ భూములు కోల్పోయిన వాళ్లకు నష్టపరిహారాన్ని ఇచ్చి కాలువలు తవ్వాల్సినటువంటి అవసరం. గత ప్రభుత్వం ఏమో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చింది, కానీ భూమి వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు ఈ గడ్డ మీదకి కాలు పెడుతున్న సందర్భాన్ని పెద్ద ఎత్తున దానికి పూర్తి నిధులిచ్చి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా పాలమూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ బడ్జెట్లో 2,000 కోట్లు ఏమో అరకొర నిధులు కేటాయించింది. మేము అడిగేది ఏంటంటే దాంట్లో కల్వకుర్తికి రావాల్సినటువంటి పనులు ఏమాత్రం కూడా ప్రారంభం కాలేదు. కల్వకుర్తి ప్రాంతానికి, కల్వకుర్తి నియోజకవర్గానికి రావాల్సినటువంటి వాటర్ నీళ్లు ఏదైతుందో అది పనులు ప్రారంభం కాలే. ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి పట్ల దయదలిచి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు నామకరణ చేయండి. పెద్దలు కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మన ప్రాంతాన్ని గుర్తింపు తీసుకొచ్చిన నాయకులు అనేక సమస్యల మీద ఇవాళ ఆయన పేరు పెట్టి మా కల్వకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన, స్థానిక ఎంపీ ఎమ్మెల్యే పైన ఉంది. ఈరోజు ప్రధానంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది, ప్రజల పక్షాన ఈ నియోజకవర్గంలో 70,000 ఓట్లు భారతీయ జనతా పార్టీ నాకు
16 మండలాలు కలుపుకొని కల్వకుర్తిని జిల్లా కేంద్రం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. ఆ 16 మండలాలలో కల్వకుర్తి, ఊరుకొండ, మిడ్జిల, ఇటు చారకొండ, వంగూరు, వెల్దండ, ఆమన్గల్లు, మాడుగుల, తలకొండపల్లి 20 ప్రతిపాదిత కొత్త మండలము జీవో గప్పుడు వచ్చింది. కడతాలతో కలుపుకొని ఏదైతే 2 మండలాలు, ఒకటి రఘుపతిపేట, ఒకటి గడ్డిపల్లిపల్లి, వెల్జాలు, ఇవన్నీ కొత్త. దిండి కూడా మనకు దగ్గర ఉంది. అది నల్లగొండ జిల్లాకు పోవాలంటే వాళ్ళకు 120 కిలోమీటర్లు అవుతుంది. అది కల్వకుర్తికి కలిపితే చాలా దగ్గర ప్రాంతం, మనకు పక్కన ఉన్నటువంటిది. అదేవిధంగా మన ఇవన్నీ కూడా 16 మండలాలు కలుపుకొని ఒక జిల్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది హెడ్ క్వార్టర్గా ఇక్కడ పార్లమెంట్కి ఒకటి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే, నిజంగానే తగ్గియాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పెడితే బాగుంటుంది. కల్వకుర్తిలో ఒక సబ్ కలెక్టర్ కార్యాలయం పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని మేము ప్రజల పక్షాన కోరుతున్నాం. గతంలో కూడా ఆర్టీఓ సెంటర్ కొరకు ఉద్యమాలు చేస్తున్నాం. ఉద్యమాలు చేసి అమరణ దీక్షలు చేసి సాధించుకున్నాం. కాబట్టి ఇవాళ మేము మా ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు కాబట్టి మేము ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కానీ కలెక్టర్ కార్యాలయం కానీ చేయాల్సినటువంటి దాన్ని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ సబ్ కలెక్టర్తో పాటు ఆమన్గల్ ఆర్డీఓ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఆమన్గల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు, అదేవిధంగా ఆర్టీఏ ఆఫీసు, దాంతో